నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. జనగామ నియోజకవర్గం చేర్యాల మండలం చుంచనకోట గ్రామంలో మంగళవారం ఉదయం పుల్ల మల్లయ్య మరియు ఆయన భార్య కోడలుపై చేటుకూరి ఎల్లయ్య, మహేష్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపరిచి చంపడానికి ప్రయత్నించారని బాధితులు తెలిపారు. మమ్మల్ని చంపడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదన్నారు. ఇదే విషయమై బాధితులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కంట్రోల్ కమిటీ చైర్మన్ అంది బీరయ్యతో కలిసి మీడియా ముందు గోడును వెళ్లబోసుకున్నారు. సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్ మండల అధ్యక్షులు గమ ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు యాదయ్య మరియు బాధిత కుటుంబ సభ్యులు పుల్ల అశోక్, పుల్ల కుమార్, రాసూరి అయ్యాలం ఉన్నారు. భయంతో ఉన్నాం, మమ్మల్ని కొడుతారు భయంతో. మా కొడుకుని కూడా గొర్రెకాడ 4 ఎకరాలు అమ్ముకొని నేను గుచ్చెపెట్టుకొని తిరుగుతా, వాడిని చంపి పక్కన పెడతా అని అన్నాడు వాడు. మమ్మల్ని పోలీసులు కూడా పట్టించుకుంటలేరు, దయచేసి మీరు పట్టించుకోవాలి ఉన్నది. మమ్మల్ని పోలీసులు పట్టించుకుంటలేరు. మేము బీరన్న దగ్గరికి వచ్చినాము, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఆడ పోలీసులు పట్టించుకుంటలేరు. పట్టించుకోకపోతే బీరన్న దగ్గరికి వచ్చినాము. మేము వచ్చి కొట్టిండు, మా కూరలు వెళ్ళింది. ఆ కూరలు కొడతా అంటే మా ఆయన వెళ్ళి, మా ఆయన పోతే మా ఆయన గుడ్డతో కొట్టిండ్రు, తలవాళ్ళ కొట్టిండు. తలవాళ్ళ కొడితే పోలీస్ స్టేషన్లోకి వచ్చినాము. పోలీస్ స్టేషన్లోకి వస్తే పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. పట్టించుకోకపోతే మళ్ళీ ఈ బీరన్న దగ్గరికి వచ్చినాము. ఆయన పట్టించుకుంటాడని వచ్చినాము. వచ్చినాక మరి ఆయన పట్టించుకుంటాడు, ఆయన దగ్గరికి వచ్చినాము. గొడవలైన ఇవాళ వాళ్ళకి మాకు చెట్కూరు ఎల్లయ్య, మహేష్, భీమరాజు ప్లస్ వాళ్ళ వైకన్ స్వామి విశ్వ మే 5 తారీఖు 5వ నెల 2025 వాళ్ళు మేము ఒక ల్యాండ్ కాడ మాకు వాళ్ళు పంచొస్తే కొట్లాడి పంచాయతీ పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళిద్దరు వాళ్ళని బ్యాండ్ చేసి మామూలు బ్యాండ్ చేసి మొగలు తెరువు పోతే ₹1,00,000 దుమానం రాశారు. అక్కడ నుంచి వెళ్ళి పోలీసులు వచ్చి అక్కడ మీరు కబ్జాలు ఉండొద్దు, వాళ్ళ కబ్జాలు ఉండొద్దని ఆ ల్యాండ్లో అన్నా కూడా మేము వాళ్ళకి పోతలేము. వాళ్ళే గొర్రె తోలుకుంటారు. గొర్రె తోలుకున్న సార్ పోలీస్ స్టేషన్కి వచ్చి 10 సార్లు కంప్లీట్ ఇచ్చినాం. గొర్రె తోలుతారని గొర్రె తోలుతున్నప్పుడు వీళ్ళు వాళ్ళ జాగాలు వాళ్ళు తోలుకుంటారు, వాళ్ళు తోలుకుంటారని. సార్ వాళ్ళది కాదు సార్, మేము మాది జాగాలు ఉంటే గదల్లో ఉండాలి అక్కడ గ్రామ పంచాయతీ. మార్చి 29వ తారీఖు నేను కొలిచిచ్చిన మా కులాస్తులలో పెద్ద మనుషులను కూడా కొలిచిచ్చినాక ఏప్రిల్ 17 మార్చి 29 తారీఖు కొలిచి ఏప్రిల్ 17 తారీఖు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ మే 5 తారీఖు మేము అలా పోతే పంచాయతీ మామూలు కొట్టిర్రు. నన్ను ఆల్రెడీ పిక్క కొరికితే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుని చూపెట్టినా కూడా మా మీదనే కేసు చేసిండు. మనం ఎస్ఐ సార్, పాత ఎస్ఐ సార్ మా మీదనే కేసు చేశారు. అప్పుడు మా మీదనే కేసు చేసిండు. తర్వాత మేము ఈ తర్వాత వారం రోజులు తిరిగినాం. అక్కడనే తిరిగినా కానీ మీ ఇద్దరు చేసిన కేసు అన్నాను. అయినాక మళ్ళీ ఆయన పోయి కోర్టులో వేసేసిండు. ఫస్ట్ ఆయన మాత్రం ఉంది కోర్టులో వేసిండు. ఆయన కోర్టులో వేసిండని చెప్పేసి మేము కోర్టులో వేసినాం. వేసినాక ఎవరు పోద్దని వాళ్ళు ఇంగ్లీష్ ఆర్డర్ తీసుకున్నాడు. తర్వాత మేము ఇట్లా నర్సనాల పోతలేము. సరే వాడుకుంటే భూమి ఏడికి పోతుంది, ప్రాణాలు పోతాయి, పంచాయతీ పెట్టుకుంటే కోట ఆధార నుంచి చట్టం ప్రకారం పదాన్ని మేము వచ్చినాం. అయితే నేను తెల్లారులు ఎత్తే కళాకారులు బండలు వేస్తుంటాను. అక్కడక్కడ ఊరు పోయి చూసాను. నేను అడున్నది మా వాళ్ళకు మా పెద్ద అవుతాడు. నిన్న పొద్దున ఏం చూసారు, నిన్న పొద్దున మాకు తీరలేదు, మా తమిళ ఏం చూసి ఏం చూసారు, ఆడవాళ్ళ మీదకి పారలు పట్టుకొని ఏదన్నా అవి తవ్వుతనే పంచ వస్తుందని చెప్పేసి అక్కడ మట్టి తవ్వుతాము కూడా వాళ్ళ ఇంటి ముంగడు పోయి మట్టి తవ్వుడు పెడుతుంది. ఈ ముందు మా ఇంటి ముంగడు ఏం తవ్వుతామని చెప్పేసి ఈమె భాగ్యం మా మరదలు ఆమె పోయి ఇట్లా ఏం తవ్వుతాడంటే లంచాలమ్మడి నీదేందే గలీజ్ బూతులు తిడుతుంటే మళ్ళీ పెసి వాళ్ళ మా పెద్ద ఈయన వస్తే ఈమెను కొడుతుంటే మళ్ళీ ఈయన వస్తే గుడ్డలు అనుకొని కొట్టిండే ప్లస్ గుడకొని అనుకుంటే వీళ్ళు అనుకుంది భారతలు గుడతో ఇట్లా జరుగుతున్నాయి. ప్రాణాకరం ఉంది. ఇట్లా మరి పోలీసులు పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా బ్యాండర్ చేసి సార్ బ్యాండర్ చేసినాక ఎందుకు పట్టించుకుంటారు అన్నా కూడా మీరు కొట్టి వాళ్ళు కొట్టారు. మేము ఒక్క దెబ్బ కూడా కొట్టలే వాళ్ళం. కాకపోతే అవసరం అనుకుంటే వాళ్ళే నిలబడి ప్రజలు పిలుపుతాం పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళకి దెబ్బలు ఉన్నాయా వాళ్ళకి దెబ్బలు ఉన్నాయా అది ఏర్పాటు చేయాలి కదా. అంటే మీరు అనుకుంటే పోతే మేము ఎట్లా ఎవరు చెప్పుకోవాలి బాగా మీరే పట్టించుకోపోయినాక దెబ్బలు కనబడతాయి కదా వాడి కొట్టేది. కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చూపిద్దాం, ఎక్స్రే చెప్తాం, స్కానింగ్ తీపిద్దాం, పైసలు నేను పెట్టుకుంటా. ఈయన ఒక్క దెబ్బ కొట్టిన దానికి దెబ్బ ఎట్లా కనబడతాయి? మీరు ఎట్లా ఎటుగుడికి రాసి పెడితే అయిపోతుందంట. మీ ఇష్టమా? మీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మండల అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. మేము గొర్రెలు కాసుకుంటాం, పని చేసుకుంటాం, బతికేటోళ్ళం. అయితే
వారికే పోలీస్ స్టేషన్ వచ్చినాం. వస్తే బ్యాండ్ ఓవర్ చేసారు పోలీసు వాళ్ళు. మా మీద బ్యాండ్ ఓవర్ చేసారు, వాళ్ళ మీద బ్యాండ్ ఓవర్ చేసారు. చేసినాక మేము ఇక బ్యాండ్ ఓవర్ చేసినాక ఓర్తేరు పోవద్దని చెప్పారు. చెప్తే ఓర్తేరు పోవద్దంటే మేము నమ్ముంటే నిన్న పొద్దుగాల 11 గంటలకు మా తమ్ముడు ఊరి పోయిన చూసిండు. మా మరదలు ఊరికి పోతా అని బస్ స్టాండ్ కాడ ఉంది. ఇక నేనేమో గొర్రెపిల్ల గడ్డి కోసుకురాను. నేను పంచాయతీ అయితే మా ఊరికి ఫోన్ చెప్తే నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసరికి లొల్లి పెట్టుకున్నారు. నేను బండి ఆపగానే కట్టెలు పట్టుకొని ఉరికొత్తనే ఉన్నాను. కట్టెలు పట్టుకొని ఉరికొస్తే కొడతానని మా భార్య అడ్డం వచ్చింది. భార్య అడ్డం రాగానే ఎందుకని ఏమైందంటే ఏం కాలే మట్టి తీస్తాను అని వాళ్ళు అన్నారు. భార్య బ్యాండ్ ఓవర్ అయినాక వాళ్ళు ఇళ్ళకి రారు అని నేనన్నా. అన్నంత మాత్రమే రారా మైగా రారా అనుకుంటా ఊరికొచ్చారు. అయితే ఈమెను కొట్టిరు. ఫస్ట్ ఈమెను కొట్టగానే ఆయన నన్ను కొడుతానని మా బాబు పోయిండు. మా బాబు పోగానే పారనుకొని గుడ్డలనుకొని ఆయనను అడవులుగా కొట్టిరు, నరికిరు. ఆ గుడ్డలనుకొని పారనుకొని నరికిండు, గుడ్డలనుకొని చేయికి నరికి తంజావులుగా రారా నేను పోతాగానే నన్ను 2 దెబ్బలు కొట్టిండు. నా బాధ ఆగలే. అయితే ఇట్లా చేసారు. పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమన్నా అంటే వాళ్ళ బ్యాండ్ ఓవర్ అని మీకు బ్యాండ్ ఓవర్ ఇద్దరిని అది చేస్తా అని అంటుంది ఎస్ఐ గారు. ఇట్లా సార్ మేము పోలే వాళ్ళ సిసి కెమెరా ఉంది కదా, వాళ్ళ వాళ్ళే చూడరు సార్ మేము అని చెప్తాను. సిసి కెమెరా వాళ్ళు పెట్టింది చూడమంటే మేము చూస్తాం, మేము వచ్చి ఎంక్వైరీ చేసుకుంటాం అన్నారు. ఇంతవరకు కూడా 11 గంటలకు అయిన పంచాయతీ ఇంతవరకు కూడా ఎంక్వైరీకి వస్తలేరు వాళ్ళు. ఏమైందంటే ఏమైందో తెలుస్తలేదు వాళ్ళు. అయితే గట్లా సంగతి జరుగుతుంది. అయితే బీరన్న తనకు వచ్చినాం. బీరన్న న్యాయం చేస్తామని వచ్చాం. ఈ సంగతి చుంచనకోట గ్రామంలో గత 5 నెలల క్రితం పుల్ల కుమార్ అనే వ్యక్తి అక్కడ చెట్టోళ్ళు ఇద్దరి వ్యక్తుల నడుమ అక్కడ గొడవ జరిగింది. ఆ గొడవకు ఎస్ఐ గారు సిఐ గారు అక్కడ పోయి ఎంక్వైరీ చేసి 5 నెలల కింద బ్యాండ్ ఓవర్ కేసు పెట్టి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అక్కడ ఎవరు పోవద్దు అని చెప్పి ఎంఆర్ఓకు ఇద్దరిని అటాక్ చేసారు 5 నెలల కింద. 5 నెలల నుంచి వాళ్ళు రాలేదు. నిన్న పుల్ల కుమారు వాళ్ళ నాయన వాళ్ళ భార్య అక్కడ ఉండగా వాళ్ళు తడు వ్యక్తులు వచ్చి గొడ్డలి అదేవిధంగా పార కట్టెలతో వచ్చి దాడి చేసి తలవాళ్ళు కొట్టిర్రు, అదేవిధంగా చెయ్యిరు కొట్టిర్రు. ఇరిగితే కూడా చేర్యాల ఎస్ఐ గారికి నిన్న పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇస్తే చేర్యాల ఎస్ఐ గారు 24 గంటలు అయినా కానీ వాళ్ళను అరెస్ట్ చేయలేదు. మళ్ళా అరెస్ట్ చేయకుండా వీళ్ళనే దురుసుగా ప్రవర్తిస్తుందని వాళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళ మీదనే మీదనే కేసు పెట్టి జైలు పంపుతా అని చెప్పి అధికార బలంతో అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి వాళ్లకు కాంగ్రెస్ పార్టీగా మారిపోయి మాట్లాడుతుండే ఎస్ఐ గారు. అది కరెక్ట్ కదని ఆల్ ఇండియా ఫారూక్ బాగ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కంట్రోల్ కమిటీ చైర్మన్గా అందే బీరన్న అని నేను వాళ్ళను తొందరగా అక్కడ ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేసి జైలు పంపాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఈ బాధితతోని ఆల్ ఇండియా ఫారూక్ బాగ్ పార్టీ హైదరాబాద్ ఆఫీస్ నుంచి డీజీపీ ఆఫీసు పోయి అక్కడ ఈ తెలంగాణలో ఈ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి పోలీసు యంత్రాంగం బాసు డీజీపీ గారికి ఇక్కడ ఈ గ్రామాల పని జరుగుతున్నటువంటి విషయాలన్నీ చెప్తాము. ఈ ఎస్ఐ గారు ఏ గ్రామంలో ఉన్నా అక్కడ ఉన్న పెద్ద మనుషులు అక్కడతో మాట్లాడుకోమని చెప్పి దడోదులు పెట్టుకొని మాట్లాడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళను వెంటనే అరెస్ట్ చేస్తలేడు. రౌడీ సీటర్లను కూడా అక్కడ కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. దాదాపు రౌడీ సీటర్లను కూడా అక్కడ కూర్చోబెట్టుకొని ఈ దాడులు మంచి కావని చెప్తే సార్ ఇట్లా కాదని చెప్తే వీళ్ళ మీదకి మాట్లాడోళ్ళ మీదకే ఆయనే దురుసుగా ప్రవహిస్తుండు. వెంటనే కూడా ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ఫారూక్ బాగ్ పార్టీగా మేము కోరుతూ ఉన్నాం. జై హింద్.